जय जगन्नाथ स्वामी जय जगन्नाथ। ప్రజలని తలనితో చేరవస్తునితో ప్రజల
చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణ కృష్ణ మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణ కృష్ణ మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణ. చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణ కృష్ణ మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణ కృష్ణ మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణ. కొసరి కొసరి నాతో సరసములాడకు కొసరి కొసరి నాతో సరసములాడకు కొసరి కొసరి నాతో సరసములాడకు రాజమార్గమిది కృష్ణ కృష్ణ కొసరి కొసరి నాతో సరసములాడకు రాజమార్గమిది కృష్ణ. Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna 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 Hare 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 Rama 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 అందరూ సాంగ్స్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర. ఇస్కాన్ భీమ్గల్ వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ఇది 3వ సంవత్సరము. సో ప్రతి సంవత్సరం ఇక్కడ మనము జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తాము. ప్రపంచవ్యాప్తంగా ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి క్షేత్రంలో అనాది కాలం నుంచి ఒక జగన్నాథ రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సంవత్సరము జూలై 16వ తేదీ జగన్నాథ్ పూరిలో లక్షల మంది హాజరవ్వడం జరిగింది. జగన్నాథ కృపను పొందడం జరిగింది. సో దీన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థలు వారి వారి ప్రచార కేంద్రంలో, నగరంలో, పట్టణంలో, గ్రామంలో ఈ యొక్క రథయాత్ర నిర్వహిస్తున్నారు. సో ఈరోజు మనము ఆదివారం 19వ తేదీ జూలై రోజు మన బడా భీమ్గల్ నుంచి ఈ యొక్క రథయాత్ర ప్రారంభమవుతుంది 10 గంటల ప్రాంతాల్లో. కావున భీమ్గల్ పట్టణ ప్రజలందరూ ఈ యొక్క రథయాత్రలో పాల్గొని జగన్నాథుడి యొక్క విశేష కృపను పొందాల్సిన విజ్ఞప్తి. సో ఈ రథయాత్ర రూటు
బడా భీమ్గల్ చౌరస్తా హనుమాన్ మందిర్ నుంచి మొదలవుతుంది. సో తర్వాత సుమంగళి చౌరస్తా, నరసింహస్వామి కమాన్, తర్వాత నందీశ్వర ఆలయము, వాసవిమాత ఆలయము, సో మరి మైసమ్మ ఆలయము, చాకలివాడ మార్కెట్ నుండి చివరకు ఇస్కాన్ ప్రచార కేంద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క రథయాత్ర ముగిస్తుంది. సో ఈ రథయాత్రలో చేయాల్సినటువంటి ముఖ్యమైన 3 కార్యాలు ఉన్నాయి. ఒకటి, రథం మీద ఉన్నటువంటి జగన్నాథుని దర్శించుకోవడము, రెండోది జగన్నాథ్ యొక్క రథాన్ని లాగడము, మూడోది జగన్నాథుడికి విశేషంగా అర్పించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం. ఈ 3 కార్యాలు మన జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే జగత్తుకే నాథుడు జగన్నాథుడు. సో ఒక రోగి కనుక ఆయన లేవనటువంటి పరిస్థితి, వైద్యుడి దగ్గర వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైద్యుడే ఇంటికి వచ్చి ఆయన్ని ఆ రోగాన్ని నయం చేస్తారు. అట్లే ఈ భౌతిక జగత్తులో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచల నుంచి కొట్టుకుంటున్నటువంటి జీవుణ్ణి సో భగవంతుడి గర్భమందిరం నుంచి, గర్భగుడిలో నుంచి బయటికి వచ్చినటువంటి మూల విగ్రహాలు ఈ ప్రపంచంలో ఏవి లేవు, ఓన్లీ జగన్నాథుడు మాత్రమే. సో ఆయన వచ్చి ప్రతి భక్తునికి దర్శనం ఇవ్వడం జరుగుతుంది, కృపనివ్వడం జరుగుతుంది. అందుకే జగన్నాథుని యొక్క నేత్రాలు కూడా చాలా పెద్ద కనిపిస్తాయి. అంటే అందరినీ చూస్తాడు, కేవలం మనుషులనే కాదు, 84 లక్షల జీవరాశులను అందరినీ చూస్తాడు, చూసి వాళ్ళందరి సమస్యలు తీరుస్తాడు, కృపనిస్తాడు. సో ఇదే జగన్నాథుడి యొక్క రథయాత్ర విశేషము. సో రథాన్ని లాగడం అంటే జగన్నాథుని యొక్క ప్రేమను, ఆయన కృపను మన హృదయంలోకి తీసుకెళ్ళడం అనేది, హృదయంలోకి ఆహ్వానించడం అనేది. జగన్నాథుడి ప్రసాదం అంటే సో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ప్రసాదము చాలా విశిష్టమైంది. సో ఈ ప్రసాదానికి ఎంగిల్ అనేది లేదు. జగన్నాథపురిలో చూస్తే కూడా ఆనంద్ బజార్లో ప్రతి నిత్యము జగన్నాథుడికి 56 రకాల నైవేద్యాలు పెడుతుంటారు. సో ఈరోజు కూడా ఇక్కడ మన భీమ్గల్ పట్టణంలో ప్రతి భక్తునికి, ఈ యొక్క రథయాత్రలో పాల్గొన్న భక్తుడికి జగన్నాథుడి యొక్క విశేష కృప ప్రసాద రూపంలో అందించబోతున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమంలో సో ప్రముఖులు మరియు భీమ్గల్ యోగా సంబంధించినటువంటి సంస్థ వాళ్ళందరూ కూడా ఈ యొక్క రథయాత్రలో సహకరిస్తున్నారు. సో వారికి, మిగతా సంస్థలందరికీ ఆహ్వానము. సో ఇస్కాన్ భీమ్గల్ నుంచి మీ అందరికీ విశేష ధన్యవాదాలు. హరే కృష్ణ.